అదిరా స్మెల్ అదిరిపోయింది. సూపర్. కొన్ని ఐటమ్స్ చూసి చెప్పేసి చూడక్కర్లా, చూసి చెప్పచ్చు కళ్ళతో. బాబాయ్ సూపర్ బాబాయ్, చాలా బాగుంది బాబాయ్, వేరే లెవెల్, సూపర్ టేస్ట్. హాయ్ భయ్యా, హలో, నమస్తే, అస్సలాము అలైకుం, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. ఈ రోజు మనం విజయవాడలో ఉన్నాం. విజయవాడలో ఈ రెస్టారెంట్ పేరు రామస్వామి మిలిటరీ హోటల్ అనమాట. ఇది గురునానక్ కాలనీలో ఉంది. లోపలికి వెళ్ళి ఫుడ్ ఎలా ఉందో ఏటో చూద్దాము. ఈ టీ షర్ట్ ఉంది చూసారా, ఇది 99 రూపాయల టీ షర్ట్. ఇది 299, ఇది 199. ఇది కొత్తది కానీ ఇది కొత్తగా లేదు చూడండి, ఇది కొత్తగా లేదు. పింక్ కలర్. అదే 99 రూపాయలు ఒళ్ళు కప్పడానికి ఏదైతే ఏంట్రా అని కొనేసాడు. మంచిది, రీజనబుల్. ఈ రెస్టారెంట్ కి రావడం గల కారణం, నేను వెజ్ తినాలని వచ్చాను. ఇటు నాన్ వెజ్ కావాలంటే 2 మిక్స్ అయితే వచ్చు. ఇక్కడ ఫస్ట్ వెజ్ మీల్స్ చెప్పుకుని అందులో నాన్ వెజ్ కర్రీలు చెప్తాం, ఎందుకంటే మిలిటరీ హోటల్ అంటే అలాగే ఉంటది కదా. ఈ ఏరియా కూడా మొత్తం కూడా ఇల్లులు ఉన్నాయి అనమాట, చుట్టుపక్కల ఇల్లుల మధ్యలో ఉంది. మళ్ళీ ఈ రోడ్ లో 2-3 రెస్టారెంట్లు ఉన్నాయి. ఆ బిజినెస్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. అంటే వీళ్ళు ఎవరో కూడా ఆన్ ద వే ఆగే వాళ్ళు నమ్ముకోరు. వీళ్ళకి డైరెక్ట్ ఇలా హోటల్ దగ్గర పడి కట్టుకుని వచ్చి తినేవాళ్ళు, చుట్టుపక్కల ఆఫీసుల వాళ్ళు లేకపోతే ఇల్లు వాళ్ళు వచ్చి తినడానికి లోపలికి వెళ్ళి టేస్ట్ ఎలా ఉందో ఏంటో చూద్దాం. ఏమాత్రం లేట్ చేయకుండా వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. వ్లాగ్ లోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోద్దు. చలో వచ్చి కూర్చున్నాము. బేసిక్ గా ఇది రెస్టారెంట్ల మధ్యలో ఉండడం కాదు, బేసిక్ గా ఇది ఇళ్ళ మధ్యలో ఉండడం కాదు, ఇంట్లోనే రెస్టారెంట్ ఉందన్నమాట. ఒక ఇంటికి రెస్టారెంట్ కింద మార్చారు. బాగుంది అంబియన్స్, మొత్తం ముగ్గులు, చక్రాలతో అంబియన్స్ అయితే చాలా నీట్ గా ఉంది. మనకి పెద్ద ప్లేటు, పెద్ద కంచం ఏంటి ఎంత ఉంది అన్న డైలాగ్ గుర్తొచ్చు. దాంట్లో అరిటాకు పెట్టారు. ఫస్ట్ ఐటమ్స్ ఏమున్నాయి అన్న, అండ్ మెనూ ఉంటుందా? వెజ్ మీల్స్ 2 చెప్పండి, రైస్ చెప్పండి, కర్రీలు ఏమున్నాయి ఒకసారి చెప్పండి. నాన్ వెజ్ కర్రీలు మటన్ కర్రీ, చికెన్ ఫ్రై, ప్రాన్, ఈ 3 చెప్పండి. మటన్ ఫ్రై, చికెన్ ఫ్రై, ప్రాన్ చెప్పండి. 2 వెజ్ మీల్స్. ఒక స్వీటు, దొండకాయ ఫ్రై, బిర్యానీ, పప్పు టమాటా, ఇదేంటండి క్యాబేజీ కర్రీ, బీరకాయ పచ్చిశనగపప్పు, వావ్, రోటి పచ్చడి. చాలా బాగుంది. తినేసావు కదా, టేస్ట్ చూడమన్నాను రా, మొత్తం లాగేసాడు. హలో, చాలా బాగుంది. హలో, చాలా బాగుంది. చాలా బాగుంది. ఫస్ట్ వైట్ రైస్లో అది ఈ కందిపొడి, నెయ్యి కలిపి మీల్స్ ఎప్పుడు కూడా దీంతో మొదలు పెడితే బాగుంటుంది. స్మెల్ అదిరిపోయింది. ఈ అదవ నెయ్యి తినడు, అదృష్టం ఉండాలి మీ ఫ్లేవర్ తినాలంటే నెయ్యితో. బాగుంది. కొన్ని చోట్ల ఇంకా బాగుంటుంది. ఇది బాగుంది. ఎప్పుడు కాదు, ఇది పచ్చడి కానీ చాలా కారంగా ఉంది. డైరెక్ట్ పచ్చిమిరపకాయలు వేసి కొట్టారు. కొన్ని హోటల్లో చాలా బాగుంటుంది ఇది. అరే నువ్వు ఏంటి ఇందా నుంచి దొండకాయ ఇప్పుడు మొత్తం తినేస్తున్నాడు రా, ఎలా తింటాడు రండి. బాగుందండి దొండకాయ ఇప్పుడు. పల్లీలు అన్ని తినేసాను, పల్లీలతో ఇంకా బాగుంది. మళ్ళీ ఉంది దొండకాయ ఇప్పుడు, ఇంట్లో చేసుకున్నట్టే ఉంది. దాని టెక్స్చర్ నాకైతే మళ్ళీ డబ్బులు తీసుకుంటాను, స్లోగా తినేస్తాను నీ ప్లేట్లో. నాకు వద్దని వెళ్ళిపోతుందని చెప్తాను. నెక్స్ట్ ఈ వంకాయ శనగపప్పు కర్రీ తీద్దాం. వంకాయ శనగపప్పు కాంబినేషన్ సూపర్ ఉంటుంది. ఇందులో కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్, మసాలాలు తగులితే చాలా బాగుంటుంది. ఇది ఎలా ఉందో చూద్దాం. వేడిగా ఉంది. మటన్ శనగపప్పు తిను, నీకు నాన్ వెజ్ కర్రీ కూడా పడుతుంది. వంకాయ శనగపప్పు తిను, కాదు బీరకాయ శనగపప్పు తిను. వీడికి మొన్న అవకాడో చూసి బీరకాయ శనగపప్పు ఎంత బాగుంది అంటే, ఇందులో రొయ్యలు పడి ఉంటే బాబోయ్, మసాలా వేసి చేశారు చూసా. నేను వంకాయ అనుకున్నాను, షేప్ చూసి వంకాయ లాగా ఉందా లేదా, వంకాయ అనుకున్నాను నేను.
మళ్ళీ ఉంది. సర్లే ఈ పప్పులకి ఇప్పుడు తర్వాత చూద్దాం టేస్ట్. చంపేస్తాం సమస్యలు పప్పేసి నేను నువ్వు స్వీట్ తినేసో, పులావ్ తినేసో, ఏపుడు తినేసో, నేను ఒక ముక్క అసలు ఇలా 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 ఇచ్చారనమాట. మిలిటరీ హోటల్ ఇస్తారు కదా, ఇది మిలిటరీ హోటలే కదా. ఒక ముక్క కొంచెం గ్రేవీ వేసుకుంటావు అని. ఏంటది? చికెన్ కర్రీ. నాటుకోడి. చికెన్ కర్రీ, నాటుకోడి కాదు. అది చికెన్ ఫ్రై రా అని ఎందుకురా నాటుకోడా? కూరలో కరివేపాకు తీసినట్టు నాన్ వెజ్ లో వెజ్ తీసేస్తున్నావు ఏంట్రా నువ్వు? డెప్ మీద విక్తాం. ఏదో నాన్ వెజ్ వచ్చిన తర్వాత ఇంకా వెజ్ తినబుద్ది కాదు. తిన్నాడేంటి నాన్ వెజ్ ఏమన్నా? లేదు లేదు టేస్ట్ నేను అందుకే సైలెంట్ గా తింటున్నాను, నువ్వు చెప్తావు కదా అని. ఉందా? ఇంట్లో చేసుకున్నట్టే ఉందరా. పంపు తీసుకుంటే మన గోదావరిలో ఏంటి ఇంచుమించు ఆ టేస్ట్ వచ్చింది. నాటుకోడి కానీ ముక్క మరీ ఏదో బాయిలర్ తిన్నట్టు అనిపిస్తుంది నాకు తినబుతుంటే. చాలా బాగుంది. నెక్స్ట్ కర్రీ మటనా ప్రానా? నీకు ఇష్టం చిట్టుగా తీసుకో. ప్రాన్ గైస్ చూడండి, రొయ్యి చూడండి ఎలా ఉందో. అసలు ఇది రొయ్యి అదే అది నాకు తెలిసి చెరువులో కూడా వేయకుండా డైరెక్ట్ పిల్లల్ని తెచ్చేసినట్టున్నారు వీళ్ళు. సీడ్ తెచ్చేసినట్టున్నారు. చూద్దాం రొయ్యలు. పేరు వెజ్ తినేదంతా నాన్ వెజ్ ఎదవా? తెలివి నిజమే. మీకు నాన్ వెజ్ తినే ఉద్దేశం ఉంటే వెజ్ చెప్పుకోకండి. మేము వెజ్ కూడా ఎలా ఉంటుందో చూపించాలని చెప్పాం. అయ్యి బాబోయ్, ఇంత క్వాంటిటీలో ఇంత బాగా ఎలా వండేశారా? సూపర్ అంతా రొయ్యలు కూర అయితే అలా వర్ణించాలో కూడా అర్థం కావట్లేదు. మనం భీమవరంలో ఒక చోట తిన్నాం, దాంతో కంపేర్ చేసుకుంటే అసలు ఇది 100 రెట్లు 1000 రెట్లు బెటర్. సూపర్. అంటే తప్పు అంటలేదు, మళ్ళీ కామెంట్స్ మమ్మల్ని అంటారు దాంతో పోల్చుకుంటే. ఇలాంటిది ఇళ్ళ మధ్యలో కాదు, అడుగులో ఉన్న వచ్చి తింటారు, టేస్ట్ బాగుంటాయి. ఖాళీ ఉండలే, బయట వెయిటింగ్ అంతా చాలా బాగుంది రొయ్యలు. నెక్స్ట్ మటన్ కర్రీ టేస్ట్ చూడండి. కలపదు, వెయిట్ చెయ్యి. చాలా తిన్నా చెప్తాను, మళ్ళీ నేను ప్లేస్ చేయాలనుకోవాలి. తిన్నావు మటన్? ఉన్నదాడు ఇంకా ఇప్పుడే తిన్నాడు. మటన్కి నేను చెప్పను, నేను కూడా చెప్పను. ఏం బాగాలేదు మటన్, అంత టేస్ట్ ఏం లేదు, బాగాలేదు, ఫ్లేవర్ లేదు. మటన్ ఏదో తింటున్నట్టు ఉంది. కానీ ఆ రెండు దుమ్ములు కూడా బాగా మొక్కలు అయిపోయినాయి. దుమ్మలా చిన్న చిన్న తగిలేస్తున్నాయి తెగ. కూరలో కలిసిపోతున్నాయి. మటన్ దెబ్బేసింది గైస్. నెక్స్ట్ చికెన్ ఫ్రై టేస్ట్ చూద్దాం. చికెన్ ఫ్రై మాత్రం భలే ఉంది, చూడడానికి చాలా బాగుంది, టెంప్టింగ్గా ఉంది. గ్రేవీ గ్రేవీ వ్యవసాయ లెక్కలో ముక్క కూడా అది టేస్ట్ చూద్దాం. ఈ చికెన్ ఫ్రై చాలా బాగుంది, సూపర్. కొన్ని ఐటమ్స్ చూసి చెప్పేసి చూడక్కర్లా, చూసి చెప్పచ్చు కళతో. ప్రాను చికెన్ ఫ్రై నెక్స్ట్ లెవెల్ రబ్బర్స్, రెండు నెక్స్ట్ లెవెల్. సూపర్ బాబాయ్, చాలా బాగుంది బాబాయ్, వేరే లెవెల్. సూపర్ టేస్ట్ చికెన్ ఫ్రై అయితే. కొట్టేవలేదా? కొట్టారని కూడా కొట్టలేదా? అరే అరే కొట్టవరా? ఇంకోటి పోలీసు వాడు అంటే పేపర్లో కవర్లో హడావుడి ఉంటుంది అనుకున్నా. ఓజీ బాగుంది, గోలీ సోడా కూడా బాగుంది. నచ్చలేదా నీకు? అది స్వీట్ కాకుండా ఉంటే బాగుంది. స్వీట్ పెరుగు కొంచెం కొత్తగా ఉంది, డిఫరెంట్గా ఉంటుంది. మనం రెగ్యులర్ పెరుగు లేదు బాబాయ్. అంటే బాగా మరిగి 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 మరిగితే అలా అవుద్దా? రాజులు పెరుగు అలాగే తింటారు. పూర్వా ఇప్పుడు కూడా
నేను తిందాం అనుకున్నాను రైలు. ఇంకా ఉన్నాయి కదా తినరా? వద్దు తినరా బాబు, నాకు ఎందుకు కానీ నీ ఏడుపు మళ్ళీ. పెరుగులోకి నాన్ వెజ్ కర్రీ ఏదైనా ఇష్టమే నాకు. ఎప్పటికైనా ఇష్టమే. నాకు ప్రాన్స్ ఇష్టం లేదు. దీని తర్వాత మనం ఏంటి పని ఏంటి మనకి? గోల్డ్ పని ఉంది, ఎక్కడికి లేదు పడుకోవడం. అదే ఉంది ఇప్పుడు ఈ అమ్మ. ఇంటికి వెళ్ళి పడుకోవడం ఎంత తిన్న తర్వాత, ఎంత పెరుగు వేసుకుని తిన్న తర్వాత పడుకుంటే బేపచ్చగా నిద్ర పడుతుంది. కానీ పెద్దమ్మ కర్ర పట్టుకుని వస్తుంది. తిన్నది అరగాలి కాబట్టి 1 టౌన్కి వెళ్ళి తిరిగేద్దాం. అలా కాదు, ఈడు పడుకుంటే పెద్దమ్మ కర్ర పట్టుకుని చిన్నప్పుడు పరిగెత్తింది కదా ఆ, గ్రౌండ్ చుట్టూ. అయిపోయింది 2000 అయిపోయింది బిల్లు. చేసానా చెప్పానుగా. రైస్ ఇక బిల్లు చూసుకుంటే మీల్స్ 190 రూపీస్, రైస్ 100 రూపాయల సెపరేట్. ఓ మై అక్కడ బిస్కెట్ అయింది. నెక్స్ట్ వాటర్ బాటిల్ 10 రూపాయలు ఒకటిని, సోడాలు, మటన్ కర్రీ 285 రూపాయలు, చికెన్ కర్రీ 220 రూపాయలు, చికెన్ ఫ్రై నాటుకోడి 285 రూపాయలు, మటన్ కర్రీతో సమానం, రాగి సంగటి 99 రూపాయలు, ప్రాన్ ఫ్రై 285 రూపాయలు, అలా జిఎస్టీలు ఎస్జిఎస్టీలు కలిపి 2048 రూపాయలు అయింది. నలుగురు తినేసాం. మామూలుగా అయితే ఇన్ని ఐటమ్స్ చెప్పుకోవాల్సిన పని లేదు, మనం వీడియో కోసం చెప్పాం కాబట్టి. మామూలుగా అయితే నలుగురు వెళ్ళి 1200 తగ్గొట్టేసుకోవచ్చు. అది మై మ్యాటర్. ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఏం చేసేస్తున్నాను. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నా. ఇక్కడ దాకా వీడియో చూసినట్టు లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ రేపు పొద్దున 8 ఇంకొక వ్లాగ్లో కలుద్దాం. ఉంటాను మరి. జై హింద్.